ఈ స్వభావాల గురించి మనం చక్కగా చెప్తున్నాము. అరుణ ఒక సామాన్య సేవకురాలు, సంఘ సేవకురాలుగా ఉంది. అరుణ చిత్రామటికి అందుకు భిన్నంగా తన పెయింటింగ్లో నిలబడిపోయి నిమగ్నమైపోయి అట్లా ఉండటం దోనంలో ఇద్దరిలో ఉండేటువంటి వ్యత్యాసాన్ని చూసాము. కానీ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అయినప్పుడు ఎవరి స్వభావాలు వాడుగానే ఉంటాయి కాబట్టి మనుషుల యొక్క మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి గత పాఠంలో వాళ్ళ ఇద్దరి యొక్క స్వభావాలని మనం పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. చూడండి అరుణ చిత్రాన్ని గురించి. కితనా స్నేహిత दोनों में ఎంత స్నేహమో వాళ్ళిద్దరి మధ్యలో. సారా హాస్టల్కి మిత్రతాకి ఈర్షాకి దృష్టి దేనికాత పూర్తి హాస్టల్ అంతా కూడా వాళ్ళ యొక్క స్నేహాన్ని చూసి ఈర్షపడుతూ ఉంటారట. ఆది చిత్రకు జానత ఈరోజు చిత్ర వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలని సంకల్పంగా జరిగింది అమ్మాయి మనసులో. ఈరోజు వెళ్ళాలి ఖచ్చితంగా చిత్ర. అరుణ సవేరేసి इसका सारा सामान ठीक करेगी थी. ఉదయం నుంచి కూడా చిత్ర యొక్క సామాన్లు మొత్తం సర్దడం మొదలుపెట్టింది అరుణ. ఏ కలికే చిత్ర సబ్సే మిలాయి అన్నీ కలిపి చక్కగా ఒక చోట ఏడ్చి కూర్చుంది. బస్ గురూజీ సే మిలా రహగయాత గురువు గారిని కలవటానికి వెళ్ళింది. అంటే పూర్తిగా కళాశాలలో కానీ పాఠశాలలో కానీ చదువుకొని మన చదువు ముగింపు అయిన తర్వాత ప్రతి ఒక్క గురువుని కలిసి వాళ్ళని చూడకుండా వెళ్ళనటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, ప్రతి ఒక్క శిష్యుడు కూడా చక్కగా వాళ్ళ ఒక టీచర్లని కలుసుకొని మళ్ళీ ఎప్పుడైనా మేము కలుస్తుంటామని ఒక రకమైనటువంటి ప్రేమ భావంతో అలా చెప్పి వాళ్ళు ఇక్కడి నుంచి నిష్క్రమించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అని చెప్తున్నాడు. సరే सामान एक चित्रा थे सब मिलाई. बस गुरुजी ने मिलारा गया तो उसका आशीर्वाद ले चले पड़ी. గురువుగారి యొక్క ఆశీర్వచనం వెళ్ళబోయే ముందు తీసుకోవాలని సంకల్పం కలిగింది చిత్రాకి. అలాగే అనుకుంది. 3 బజే తగ్గింది. వెళ్ళిన అమ్మాయి 3 గంటలు గడిచిపోయింది. లౌటీ నహి తిరిగి రాలా ఆవిడ చిత్ర. 5 బజే గాడి 5 గంటలకి బండి. జానే వాల్కి ఆవిడ వెళ్ళాలి 5 గంటల ట్రైన్కి అనుకుంది. అరుణానే సోచాకి ఖుద్ జాకర్ దేఖాయికి ఆఖిర్ బాత్ క్యా బని. వెళ్ళి స్వయంగా చూద్దాము అనుకుంటే అరుణ నేను అటు వెళ్ళంగానే ఆవిడ ఇటు వచ్చింది అనుకో ఏమవుతుంది అనుకుంది పాపం. తప్పి హైదరాబాద్ని చిత్రాన్ని ప్రవేశియా భద్రాగా చిత్ర ప్రవేశించింది ఆవిడ యొక్క గదిలోకి. బడి దేర్ హో గయైనా ఏంటి ఇంత లేట్ అయిందని అడిగింది. అరే క్యా కరూకి బస్ కుచ్ ఐసా హో గయాకి రూక్నా హీ పడా కొంచెం ఆగు చెప్తానంది. ఆఖరి క్యా హో గయా ఐసా కా రూక్నా హీ పడా సునేతో ఎందుకు నేను ఆగిపోయానో నువ్వు శ్రద్ధగా విను అంటుంది చిత్ర అరుణతో. 2-3 గంటలు एक साथ बोले. అక్కడ ఉండేటువంటి వాళ్ళ స్నేహితులు కూడా ఒకళ్ళకిద్దరు కూడా అలాగే మాట్లాడటం మొదలుపెట్టారు. గర్భ స్టోర్కే సామ్నే పేడికే నీచే గర్భ స్టోర్ అనేటువంటి ఒక చెట్టు కింద అక్సర్ వికార్ని రహారతి తీన ఒక బిచ్చగట్ట ఉంటుంది కదా. లోని దో देखा ही गुजर गई और उसके दोनों बच्चे उसके सूखे शरीर से चिपककर बुरी तरह रो रहे हैं. ఆవిడ అడుకుంటూ ఆరోగ్యం క్షీణించిపోయి ఈరోజు చనిపోయింది. మనం రోజు వెళ్ళి చూస్తూ ఉంటాం కదా ఒక బిచ్చగట్టని. ఆ బిచ్చగట్ట అలా చనిపోయింది అని చెప్తోంది. వాళ్ళ పిల్లలు మటుకు పాపం ఆవిడ చుట్టూ తిరిగి వాళ్ళకి తెలియని పసి వయసు కాబట్టి ఆవిడ యొక్క శరీరాన్ని చుట్టుముట్టుకొని ఆ పిల్లలిద్దరు కూడా కొట్టడం అనేది చూడగలుగుతుంది ఆవిడ చిత్ర. ఖ్యాత పూరే దృశ్యకి మై ఆప్కో రోక్ నహీ సకి. ఆ పూర్తి దృశ్యము నన్ను ఆపేసింది. ఈ రఫ్సా స్కెచ్ బనాకి డాలా ఆలోచించింది బాగా. చిలీసి దీర్ఘొకయి అందుకని ఆలస్యమైంది అని చెప్తుంది. అంటే ఏంటంటే ఆవిడ జాలిగా అసలు అలా ఉన్న పరిస్థితి కాదు. అక్కడ ఉండేటువంటి పిల్లల యొక్క పరిస్థితిని చూసి ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఆవిడ చనిపోయినప్పుడు ఎలాంటి స్థితిలో ఉంది, అలా బొమ్మ గీయాలని చెప్పి ఆ బొమ్మని రఫ్గా గీసుకునే చిత్ర. అలా గీసుకునే సందర్భంలో ఆవిడకి లేట్ అయిందని చెప్తుంది. చూడండి ఎంత మానవత్వ విలువలు ఎలా ఉన్నాయో. మీరే ఒక్క తడవ ఆలోచించండి. అయ్యో అంటాం ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళు చనిపోయినప్పుడు. అలాంటి పరిస్థితి కూడా చిత్రాకి లేదు. ఎందుకంటే తన స్వభావం అలా ఉంది. ధన ప్రభావం అంత ఆశకి పేరాశకి లోనవుతున్నారు. చూడండి చిత్ర కూడా మనలాంటి స్వభావం తన ఆశే కాబట్టి కొంచెం కూడా ఆవిడకి దయ అనేది లేదు. ఎందుకంటే ఆవిడ ధనికురాలు, అలాంటి ఆవిడకి అసలు అవసరం లేదు. ఆవిడ ఎప్పుడు పెయింటింగ్లోనే నిమగ్నమై ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ బొమ్మను వేయాలి అనుకున్నదే కానీ అయ్యో ఈవిడ చనిపోయి ఉంది ఇక్కడ, ఈ పిల్లల్ని మనం ఏదో ఒక సేద తీర్చాలి, ఏదో ఒకటి దగ్గరికి తీర్చి ఏదో ఒకటి చెప్పాలనే మనస్తత్వం ఇప్పటికి కూడా లేదంటే ఆవిడ యొక్క పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి. 4:30 बजे चित्रा हॉस्टल के फाटक पर आ गए.
4:30 గంటలకి చిత్ర వసతి గృహానికి వచ్చింది. పత్తబాద్ అరుణ కా కహీ పతా నహీ థా, అరుణ అక్కడ లేదు. బోత్ సారీ లడికి అప్పు చూడనే స్టేషన్ వరకు దిగయి. అందరూ కూడా స్టేషన్ దగ్గరికి వచ్చారు ఆ చిత్రాన్ని వదిలిపెట్టడానికి. పది చిత్రకి ఆంకేం బరాబర్ అరుణకో ఢూండ్ రహీ థీ. చిత్ర యొక్క మనసంతా కూడా అరుణ ఎప్పుడు వస్తుందా, ఈ స్టేషన్కి నేను ఎప్పుడు చూడగలుగుతానా అని ఆవిడ అలా వెతుకుతుంది. 5 బజ్ గయి, 5 గంటలు కూడా అయిపోయింది. రైలు చేపడి అరుణ నాయి సోనాయి రాలా పాపం ఆవిడ. అంటే ఆవిడ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఎప్పుడైతే చిత్ర ఇలా జరిగిందని చెప్పంగానే అరుణి యొక్క మనసు కక్కలావికలం అయిపోయింది. అయ్యో ఇలాంటి ఆ బిచ్చగత్త ఆ పిల్లలు ఏమైపోతారా ఏంటా, అసలు అక్కడ పరిస్థితి ఏంటా అని చెప్పి ఆవిడ అలా ఆలోచిస్తుంది. చిత్ర మటుకు తను నేను విదేశాలకు వెళ్ళిపోతున్నానన్న ఒక ఆనందం. ఆ బొమ్మని రఫ్గా వేసుకుని మళ్ళీ అది చక్కగా రూపుదిద్దుకున్న తర్వాత మళ్ళా 10 మందిలో ప్రవేశపెట్టాలి చిత్రం అనేది మనస్తత్వం చక్కగా చిత్రంలో ఉంది. చూడండి ఎంత భిన్న స్వభావాలు ఇద్దరు మనసులో ఉంటున్నారు. సరే విదేశీ చిత్రాక మనసే అప్పుడు కాంకో జుట్టుగా విదేశాలకు వెళ్ళిన తర్వాత తన పనిలో తన నిమగ్నం అవుతుంది. ఎవరు చిత్ర ఉస్ని लगनकी उसका कला को निकाल दिया विदेश के उसके चित्रों की धूप मच गई. విదేశాల్లో ఉండేటువంటి చిత్రాల్లో ఆమెకు చాలా పేర్లు సంపాదించబడుతున్నాయి. भिखारी और 2 अनाथ बच्चों का उस चित्र की प्रशंसा में तो अखबारों के काలం పడ్డాయి. ఒక పత్రికలో ఇలా అనాథ బచ్చ అనంటే అక్కడ ఉండేటువంటి ఒక శవాన్ని వాళ్ళ పిల్లల్ని చూసినటువంటి ఒక పెయింటింగ్ రఫ్గా వేసుకున్నటువంటిది ఇప్పుడు చక్కగా వేసి ఒక మోడల్గా తయారు చేసేది అన్ని విధాలుగా ప్రశంసలు పొందుతున్నదంటే నువ్వు వేసిన చిత్రాల యొక్క ద్వారా కానీ నీకు మనస్తత్వం మంచిది కాదనేటువంటిది ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఎంత తెలియటువంటి పసిపిల్ల హృదయంలో కూడా అర్థమైపోయిందంటే అతిశయోక్తి ఏమీ లేదు దీని గురించి. కాలం के कालम उसे कागज कर बैठे चित्रा जैसे अपना पिछड़ा सब कुछ भूल गई. వెనకదంతా మర్చిపోయింది. ఇద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం స్నేహితులం అని అప్పుడప్పుడు ఉత్తరాలు రాసి ఉండేది. పహలు ఒక్కొక్క టైం కొంచెం కొద్దిగా రాసి ఉండేది. పహలే వర్షతో అది నాకు పత్ర వ్యవహార సేపడే నిమిత్త రూప్ సే చల్తారట. అప్పుడప్పుడు రాసి ఉండేది. మొదటి సంవత్సరం మొత్తం కూడా చిత్ర అప్పుడప్పుడు ఎలా ఉన్నావు ఏంటి అరుణని పలకరిస్తూనే ఉండేది. ఫిర్ హమ్ హోతే హోతే ఏకదమ్ బంద్ హో గయా. ఒక్క తడవుగా ఆవిడ ఉత్తరాలు రాయడం అనేది కూడా మర్చిపోయింది చిత్ర. पहले वर्ष तो अरुणा का चित्र बड़े निमित्त से रूप से चलता फिर कम होते होते एकदम बंद हो गया. తక్కువైపోయింది ఉత్తరాలు రాసే సంఖ్య. అంటే స్నేహితుల యొక్క స్వభావం చూడండి. తను ఏదైనా చేసింది అనడానికి చిన్నతనం నుంచి చక్కగా కలిసిమెలిసి చదువుకొని ఆదరాభిమానాలను పొంది ఒకళ్ళ స్నేహాన్ని ఒకళ్ళు మరొకరిని స్నేహం చేసి చిత్ర తన నుంచి దూరంగా వెళ్ళిపోయినా కూడా ఆవిడ స్నేహభావాన్ని మరొకడు కానీ ఎందుకనో అకస్మాత్తుగా ఉత్తరాలు కూడా ఆగిపోయినాయి. చూడండి ఆవిడ అచ్చంగా ఆ పెయింటింగే తన జీవనాధారం అనుకుంటుంది. 10 మందిని పోషించాలి, నాకు డబ్బు ఉంది, ఆ డబ్బు నేను సద్వినియోగం చేసుకోండి మనసుతో మనకు ఈరోజు కూడా అరుణ యొక్క హృదయంలో కలగలేదు. పిछले 1 साल को उसे भी मालूम नहीं कि वह कहाँ है. ఒక తడవ అడిగింది ఆవిడ ఎక్కడుంది అనుకున్నది. అనేక ప్రతియోగితలకి ఉస్కా అనాథ శీర్షిక వాళ్ళ చిత్ర ప్రథమ పురస్కార్ పాచుక. అనాథ బొమ్మలకి అంటే ఇప్పుడు ఆవిడ చనిపోయినటువంటి బొమ్మల్ని వేసి ఇద్దరు పిల్లల్ని వేసింది కాబట్టి ఆ చిత్రం ఆవిడకి చాలా ప్రజాదరణ పొందింది అని చెప్తున్నాడు. जो देखता चकित रह जाता ఆశ్చర్యపోయింది. 3 साल बाद वो भारत लौटी तो उसका बड़ा स्वागत हुआ. 3 సంవత్సరాలు అయిన తర్వాత చిత్ర మరలా భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రశంసల మీద ప్రశంసలు. ఎందుకంటే సేవాభావం లేదు కానీ ఈ పెయింటింగ్ రూపంగా ఆవిడకు ఒక ఆదరణ కలిగింది అని చెప్పాలి సమాజంలో. అంతకన్నా చెప్పడానికి అవకాశం ఏం లేదు. అక్బర్ అంటే ఉస్కే కళాపర్ ఉస్కే జీవనకే అనేక చెప్పేనే చాలా విషయాలు కాలమ్స్ అంటే ప్రకటనల మూలకంగా ఆవిడ ఇంకా ప్రజాదరణ పొందుతూ ఉన్నది. పెయింటింగ్ మూలకంగా అచ్చం అదే తన సర్వస్వం అనుకుంటే కుదరదు కదా. నీకు డబ్బు ఉంది, అనాథ ఖర్చులు ఖచ్చితంగా చూసావు. ఒక పిచ్చగత్తె చనిపోయి 2 పిల్లలు ఏడుస్తున్నట్టు చూశాను, నువ్వు చూసావు. అది రఫ్గా తీసుకొని నువ్వు ఆ బొమ్మను వేసి ప్రజాదరణ పొందావే కానీ నీ మనసుకు నీకు తెలుసు నేను వాళ్ళకి ఎటువంటి సేవ చేయలేకపోయాను అనేటువంటిది నీ మనసుకి నీకు బాగా తెలుసు అని చెప్తుంది. पिता अपनी इकलौती बिटिया को हर सफलता का बहुत पसंद थे. గాను కూతురు కాబట్టి ప్రశంసల వర్షం కురిసినప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా మురిసిపోతూనే ఉంటారు. ఎందుకంటే ఎవరైనా బిడ్డలు ఎదుగుదలను చూడగలుగుతారు. ఆ ఎదుగుదల ఎదిగినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆనందపడాలి, ఆనందపడతారు కూడా. ఢిల్లీ में उसके चित्रों को प्रदर्शनी में विराट आयोजन किया गया. ఢిల్లీలో ప్రదర్శన జరిగింది. ప్రత్యేకంగా ఈ చిత్రాలకు మంచి విశేష ఆదరణ లభించింది. उद्घाटन करने के लिए उसे बुलाया गया.
ఆవిడ సత్కరించాలని చెప్పి పిలిచారు. అంటే సత్కరించడానికి ఇంకా కొంతమంది పెయింటింగ్ వేస్తే ఈవిడ కూడా ఒక అధ్యక్షత వహించి ఈవిడ కూడా ఒక జడ్జిమెంట్గా అక్కడికి వెళ్ళటానికి వాళ్ళకి ఆవిడకి ఒక ఉత్తరం రాశారు. ఆ తరఫున ఆవిడ ఇక్కడికి భారతదేశానికి రావడం అనేది జరిగింది ఒక జడ్జి రూపంగా. उस भीड़ के अचानक उसकी भेंट आदरणा से हो गई, अरुणा से हो गई. చూసింది ఎక్కడైనా అరుణ కనపడుతుందేమో ఈ గుంపులో అని చూసింది. రూనే కనుక చిత్ర భీడికి ఉపస్థితి కోగులకు అరుణకి గలేనప్పటికీ అంతమంది జనంలో ఉన్నా కూడా అరుణ వచ్చిన సందర్భం జరిగింది కాబట్టి గబగబా వెళ్ళిపోయి పాపం అరుణ్ని కలవడమే జరిగింది. చిత్ర స్నేహం చూడండి ఎట్లా ఉందో. తమ చిత్రకే देखने को शौक हो गया. అరుణి ఆనందపడిపోతూ ఉన్నారు. चित्रों को नहीं, चित्रों को देखने आई तू एकदम भूल गई कतड़ो మర్చిపోయావా? అరే ఏ బచ్చే కిస్కే హే అంది. ఈ పిల్లలు ఎవరు అని అడుగుతుంది చిత్ర అరుణాని. దో ప్యారసే బచ్చి అరుణాసే సటే కడే. ఇద్దరు పిల్లలు ప్రేమగా అరుణ ప్రక్కన నుంచి ఉండటం అనేది గమనించింది. లడికి గూడును 10 साल హోగి. పిల్లల యొక్క వయసు ఖచ్చితంగా 3 సంవత్సరాలే ఉంటుంది. 10 సంవత్సరాలైంది. తో లడికి ఉమ్ర కోలి 8. ఒక బాబు వయసు 10 సంవత్సరాలు అయితే పాప వయసు 8 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు కూడా అరుణకి చక్కగా ప్రక్కన నిలబడి ఉన్నారు. చూడండి, ఎవరో అనాథ పిల్లల్ని చేరదీసి ప్రేమగా ఆదరించి తన హక్కును చేర్చుకుంది కాబట్టి అరుణాన్ని అసలు వదిలిపెట్టకుండా వెంబడిగా అరుణ యొక్క భర్త కూడా చాలా మంచివాడు కాబట్టి ఆ పిల్లల్ని తను పెంచుతానంటే చక్కగా ఇష్టపడి వాళ్ళకి కూడా ఆదరణ ఇచ్చానే కానీ నువ్వు పెంచవద్దనేటువంటి మాటలు మటుకు అరుణ గారి యొక్క భర్త అనలేదు. చూడండి, ఇద్దరి మనస్తత్వాలు ఎంత చక్కగా ఉన్నాయో ఆలోచించుకున్న తర్వాత మేరే బచ్చే హే और किसके వీళ్ళు మా పిల్లలే. ఏ తుమ్హారి చిత్రామోసి హే. చూసారా, ఈవిడే చిత్రామోసి అంటే అత్త, ఆంటీ ఈవిడే అని చెప్పింది పిల్లలకి. నమస్తే కరో అప్పుడు మోసికో, అత్తయ్యకి నమస్కారం చేయండి అన్నారు. అరుణాన్ని ఆదేశియా, ఇలా చెయ్యమని చెప్పి అరుణ ఆదేశించింది పిల్లలకి. బచ్చోకి బడి ఆదర్శి నమస్తే కియా. పిల్లలు చక్కగా ఆదరించి వాళ్ళకి నమస్కారం చేశారు. పిల్లలిద్దరు కూడా అరుణ చిత్రాకి. మరి చిత్ర ఒక్కొక్కరు కప్పిపుచ్చుకు కవి అరుణకు దగ్గరికి ఎంత వినయంగా ఉన్నారు ఆ పిల్లలు, ఎంత చక్కగా ఉన్నారు, ఎంత సంస్కారంగా ఉన్నారు. చక్కగా అరుణ చెప్పగానే పిల్లలిద్దరూ కూడా ఆ చిత్రకి నమస్కరించడం అనేది ఆ ఉండేటువంటి ఆదరణ స్వభావాన్ని చిత్ర చూడగొంది వాళ్ళిద్దరి పిల్లల దగ్గర. ప్యార్తో కర్ అవును చిత్రాన్ని దూరం పరి ప్యార్ ఆట ఫేరా. అరుణ చిత్ర పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని చక్కగా తల్లిని మీద ప్రేమపూర్వకంగా అరుణానికి తుమ్హారే మోతు మోసి బహుత్ అచ్చి తస్వీరే బనాతే హే. చూసావా, ఈ ఆంటీ బాగా బొమ్మలు వేస్తుంది అని చెప్తుంది అరుణ పిల్లలతో. ఏ సారీ తస్వీరీ ఇన్హీకి బనాయింది. ఇప్పుడు చూసేటువంటి బొమ్మలన్నీ కూడా అరుణ వేసినవి. आप हम सब तस्वीर दिखाए मौसी, మేము మీ బొమ్మల్ని చూడచ్చా అని అడిగారు పిల్లలిద్దరూ కూడా. बच्चों ने फरमाइश की. చిత్రాన్ని ఉన్న తస్వీర్ ఇంకో దిక్కానే లగి. పిల్లలు అడిగిన సందర్భంగా చిత్ర ఒక్కొక్క బొమ్మని చూపించడం మొదలుపెట్టింది. అక్కడ ఉండేటువంటి బొమ్మలని घूमते उसी भिखारी वाली तस्वीर के सामने ఆపహించి తిరుగుతూ తను వేసిన బొమ్మలన్నీ చూపించుకుంటూ వచ్చి ఒక అడుగు తినేటువంటి ఒక బిచ్చగత్తె దగ్గరికి వచ్చి ఆగిపోయారు పిల్లలు. చిత్రాన్ని చిత్రం చెప్తోంది పిల్లలతో, ఎహి తస్వీర్ రూని తీసే ఇతని ప్రసిద్ధి. దీని గురించి నీకు ఇంత ప్రసిద్ధి చెందారు, ఇలాంటి బొమ్మ వేసినట్టే కదా నీకు ప్రజలందరూ కూడా నిన్ను ఆదరించారు. పత్రికల రూపంలో కానీ ప్రజల రూపంలో కానీ నీకు బాగా గౌరవం లభించింది ఒక్క బొమ్మ వల్లే కదా అన్నారు. ఏ బచ్చే లోకోలగే మోసి. ఈ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అక్కడ, అలాంటి బొమ్మలు నువ్వు ఎలా వేసావని అడిగారు. తస్వీర్కు ఛాన్స్ దగ్గర బాల్కాని పూజ చక్కగా శ్రద్ధగా చూసి ఆ అమ్మాయి అంటోంది, ఆంటీ ఈ బొమ్మల్ని వేశారు, ఆ ఇద్దరు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు ఆమె దగ్గర కూర్చున్నారు. ఇంక మహాపూజలయ్యి అమ్మ వాళ్ళ అమ్మ చనిపోయారు. దేఖీ నహి చూడలేదు, ఇతనా బీ నహి సమర్థి. ఎవరు ఆలోచిస్తారు, తల్లిని బిడ్డని భూమికి భారమే అంటారు కదా పెద్దవాళ్ళు. కాబట్టి తండ్రి లేకపోయినా తల్లి తన బిడ్డని పోషించుకుని, కానీ తల్లి లేకపోతే బిడ్డని పోషించుకోవడం శక్తి చాలా తక్కువగా ఉంటుంది మగవాళ్ళలో. బాలకునే మోకే పాతేమి అప్పుడే బడప్పని జ్ఞానికి చాపు లగ్గాయి. ఈ గొప్పతనం ఏంటో తన గొప్పతనాన్ని తను వివరింప చేసుకొని ఇలా అంటుంది. సత్ముచి ఏ బచ్చేకే మౌసి బాలిక కాసలు కరుణాకే కరుణా తరపోతా జరగతా. అరే సత్ముచి ఏ బచ్చం కో దగ్గర బనాయి తస్వీర్. పిల్లల్ని చూసే నేను ఖచ్చితంగా ఈ బొమ్మను వేశాను, వేరే కాదు ఉన్నది ఉన్నట్టుగా ప్రతిబింబ చేశానంది.
మౌసి హమే అసలు తస్వీర్ అని ఈ బొమ్మ అసలు ఏం బాగలేదండి. అచ్చి తస్వీర్ ఎందుకు మంచిగా బొమ్మలు అంటే పిల్లలు కూడా చిత్ర పట్ల కొంచెంగా ద్వేషం పెరిగిపోతూ ఉన్నది. రాజారానికి పరియోం అంటే దేవతలు ఉన్ తస్వీरों को और अधिक देर तक देखना बच्चों के लिए असह्य हो गया था. ఆవిడ వేసిన పెయింట్లు ఆ పిచ్చగత్తి యొక్క పెయింట్ చూసేటప్పుడు ఈ పిల్లల్ని కూడా ఆవిడంటే వచ్చిన ద్వేషం కలిగింది. तभी अरुणा के पति आपादिंचे अरुण गारी तक వచ్చేశారు. साधारण बातचीत के पश्चात अरुणा दोनों बच्चों को उसके हवाले करके कहा, आप जरा बच्चों को प्रदर्शनी दिखाइए, मैं चित्रा को लेकर कल चलती हूँ. భర్తగా ఆదేశించింది. అరుణ, మీరు ఈ పిల్లలకి ఈ బొమ్మల్ని చూపించి చక్కగా మళ్ళా పిల్లల్ని ఇంటికి తీసుకురండి. ఖచ్చితంగా ఈ పెయింటింగ్ అంతా ఈ పిల్లలకి చూపించండి అని. బచ్చే ఇచ్చారా దేవి పితా కే సాత్ విదా కియా. మాకు ఇష్టం లేదని చెప్పేశారు పిల్లలు. చిత్రంకో దోనో బచ్చే బడే ఈ ప్యార్ లగే. పిల్లల యొక్క మనస్తత్వం తల్లిదండ్రులు చక్కగా ప్రేమగా చూసుకుంటారు కాబట్టి అరుణ యొక్క మనస్తత్వం, అరుణ గారి యొక్క మనస్తత్వం కూడా చాలా గొప్పది అని చెప్పాలి. ఎవరో అనాథ బచ్చులు ఇద్దరు పిల్లల్ని చేరదీసి పెంచి పెద్ద చేసి వాడికి మంచి చెడ్డలు చూసే అరుణ నిజంగా మానవతాకి ఆవిడలో చాలా మంచి గుణాలు దాన్ని నేను చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాపు देखते रही जैसे कि आंखों के ओझल उसके पूछा. ఆ కళ్ళ ముందు దృశ్యం ప్రతిబింబిస్తూ ఉంది. సచ్చచ్చు పతారిని ఏ ప్యారే బచ్చే జిస్కే ఈ పిల్లలిద్దరు ఎవరు అని అడిగారు. కహా తో మేరే అరుణాకు హస్తే హుए कहा. అరుణ నవ్వుతూ చెప్పిన, అరే పతానా मुझे बेवकूफ़ बनाने चली. एक क्षण रुक अरुणा ने कहा, बता दो और कुछ बिगाड़ने वाले चित्र दोनों बच्चों को उंगली रखकर बोली, वे दोनों बच्चे हैं. ఖచ్చితంగా చెప్పింది. ఎవరు? చిత్ర. వీళ్ళిద్దరూ కూడా అక్కడ చనిపోయినటువంటి పిచ్చగత్తె యొక్క పిల్లలు అని చెప్పింది. మంచి హృదయం, మానవతా హృదయం ఉన్నది కాబట్టి పిల్లల్లో కూడా యావగింపు కలిగేటట్టుగా చేసుకుంది చిత్ర. కానీ అరుణ అలాంటి మనస్తత్వం గలదు కాబట్టి అలాంటి మనస్తత్వం ఆవిడలో లేదు కాబట్టి పిల్లల్ని ఆదరించి సేవ చేసి సంఘంలో ఒక మంచి సంఘ సేవకురాలుగా బిడ్డల్ని ఆదరించి పెంచి ప్రదర్శించిన మానవతామూర్తిగా అరుణ యొక్క పాత్ర ఈ యొక్క పాఠంలో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పడంలో ఎటువంటి ఆలోచన కూడా మనం చేయక్కర్లేదు. అరుణ అలాంటి మానవతామూర్తి. అరుణ ఆవిడ యొక్క పాత్రల యొక్క స్వభావం రెండు భిన్నత్వాలతో ఉన్నాయి కాబట్టి అరుణ పాత్రని ఇలా మలిచాడు కహాని గారు, చిత్ర పాత్రని అలా మలిచాడు కాబట్టి ధనాపేదిగా ధనవంతుల యొక్క బిడ్డ ఎలా ఉండాలి, పేదరికంలో ఉండేటువంటి బిడ్డలు పిల్లల్ని ఎలా ఆదరిస్తారు, ఉన్న దాంట్లో ఇంకొక బిడ్డ కూడా వచ్చినా చక్కగా పెట్టేటువంటి మనస్తత్వం వాళ్ళకు. కానీ ధనవంతులు అలా లోపలికి కూడా పిల్లల్ని రానివ్వరు కాబట్టి వాళ్ళ స్వభావం అలా. ఈ రెండు స్వభావాల యొక్క పాత్రని భిన్నం చేసుకుంటూ ఉండేటువంటిదే ఈ దోహలాడేటువంటి పాఠం. अरे बता दो मुझे बेवकूफ़ बचाने वाले एक क्षण रुक कर अरुणा ने कहा, बता दो और फिर उसके बिगाड़ने वाले बच्चे दोनों बच्चों पर उंगली रखकर बोली. ఇద్దరు పిల్లల్ని చేతిలో పెట్టుకొని చెప్తూ ఉంది చిత్ర అరుణతో. అరుణ చిత్రతో వహి ఏ దోనం బచ్చే ఇద్దరు మా పిల్లలు. ఆ చిత్రంకి ఆమె విస్మయం ఫైలాయి. చిత్ర పెద్ద కళ్ళు చేసుకొని ఆశ్చర్యంగా చూసింది. ఏంటి ఈ పిల్లలు మీ పిల్లలా అని అడుగుతోంది. క్యా సోచి రహీ చిత్ర, ఏంటి ఆలోచిస్తున్నా ఉంది. कुछ नहीं, ఏమీ లేదు. मैं सोच रही थी कि पर शब्द शायद इसके विचारों में खो गई. ఆమె ఆలోచనలకి వదిలేశారు చిత్రకారుడు. ఎలాంటి మనస్తత్వం ఉందో ఒక్కతడ మీరు ఆలోచించుకోండి. చిత్ర ఎలా ఉందో మరి ఇద్దరు స్నేహితులైనా కూడా భిన్న ధృవాలలో ఒకళ్ళొకళ్ళు స్నేహాన్ని పంచుకుంటూ అలా ఉన్నారే కానీ నువ్వు ఇలాంటి దానివి నేను ఇలాంటి దాన్ని అని చెప్పుకుంటా ఎప్పుడూ పొరపచ్చాలు లేకుండా జరిగేటువంటి మంచి స్నేహం యొక్క మంచి పాత్రలని మనకి కహానీకారు ఈ కళాకారులు అందించినటువంటి వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే స్నేహం సృష్టిలో చాలా గొప్పది. స్నేహాన్ని మించినటువంటి ఇంకోటి లేదు అనేటువంటి భావాన్ని కలిగజేసినటువంటి ఈ పాఠం ద్వారా మనం ఎటువంటి స్నేహమైనా చెడు స్నేహితులతో వెళ్ళవద్దు, మంచి స్నేహాన్ని ఎంచుకోండి. ఈ స్నేహాన్ని చిరకాలంగా ఉండేటట్టుగా చూడండి. పెరిగి పెద్దవాళ్ళైనా కూడా నాకు ఒక మంచి స్నేహితుడు నాటి ఆదరణను పొందండి. ఇలాంటి దృష్టిలో పెట్టుకొని చక్కగా ఉండండి, మంచి స్నేహాన్ని ఎంచుకోండి అని చెప్తున్నాను నేను అంతే.